హలో గాయ్స్, అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతు. సో ఈరోజు ఏంటంటే యాక్చువల్గా గవర్నమెంట్ ఒక బిల్ పాస్ చేసింది. అదేంటంటే ఇప్పుడు ప్రజెంట్ ముస్లిమ్స్ పర్టికులర్గా ముస్లిమ్స్ని టార్గెట్ చేసినట్టు ప్రతి ముస్లింకి ఉన్న అది స్థలాలు ఉంటాయి కదా, మసీద్కి సంబంధించండి, ఇంకేమైనా ఇవి శ్మశానాలు, వాటి ఏంటంటే గవర్నమెంట్ ఏమడుగుతుందంటే ఇప్పుడు ఏదైనా మా ముస్లిమ్స్ ప్రాపర్టీస్ కొన్ని తరాల నుంచి వస్తున్నాయి. ఇప్పుడు సపోజ్ మా ఊర్లో ఒక మసీదులో రెండేంటి చాలా ఉన్నాయి. సో ఒక్కొక్క మసీదులో సంబంధించింది ఏంటంటే 100 years పైనే ఉన్నాయి మాకు. ఇప్పుడు ఏదైనా సపోజ్ ఒక 20 years దాకా అయితే ప్రాపర్టీ పేపర్స్ సేఫ్గా దాస్తాం. ఏంటి ఇప్పుడు ఇల్లు స్థలాలు, పొలాల స్థలాలు అవి ఇంపార్టెంట్, ఎందుకంటే కూడి పెడతాయి కాబట్టి దాస్తాం. మసీద్ ఏంటంటే మసీదులు, ఈ శ్మశానాలకు సంబంధించిన స్థలాలు పేపర్లు ఏమైనా సరే అవి వాటి దాయాలంటే చాలా కష్టం. 1, 2, 20, 40 సంవత్సరాలు అయితే పర్లేదు. దాదాపు కొన్ని తరాల నుంచి, అంటే మా తాతలు ముత్తాతల నుంచి ఎంతో కష్టపడి మసీదుని లాక్కొని మా ముస్లిమ్స్ ఈ స్థలాలు దాయాలంటే చాలా కష్టం. అవి చాలా వరకు 95% కూడా ఎవరి దగ్గర స్థలాలకు సంబంధించిన కాగితాలు లేవు. ఇప్పుడు గవర్నమెంట్ ఏమడుగుతుందంటే మాకు పేపర్స్ ఉంటేనే మసీదులు మీకు సొంతం, లేకపోతే మసీదులు స్థలాలు అన్నీ ఉంటాయి ఏంటంటే మా గవర్నమెంట్ ప్రాపర్టీ కింద మారిద్దని చెప్తుంది. అలా మారడానికి ఏ ఒక్క ముస్లిం కూడా అందరికీ చెప్తున్నా, ఏ ఒక్క ముస్లిం కూడా దీనికి యాక్సెప్ట్ లేదు. సో ఈరోజు ఏంటంటే ఈరోజు ఫ్రైడేనా? ఓకే, వెనస్డేనా? ట్యూస్డేనా ఈరోజు? ఓకే, ఈరోజు థర్స్డే. ఈరోజు ఒక ర్యాలీ, అంటే గవర్నమెంట్కి తెలియగలిగేలా అన్ని బ్లాక్స్ వేసి ఒక చిన్న ర్యాలీ. ఏమని ఈ స్థలాలు ఇవన్నీ ఈ పాస్ చేసిన గవర్నమెంట్ ఇవన్నీ తీసేయాలి. బికాజ్ ఎందుకంటే ఒక ముస్లిం పౌరుడికి ఉన్న హక్కు బలవంతంగా లాక్కుంటున్నాయి మన ఈ స్టేట్ కానివ్వండి. ఇది యాక్చువల్గా చాలా తప్పు. లాస్ట్ టైం కూడా ఏదో ఒక రూల్ పాస్ చేసింది, ఎప్పుడు కరోనా బిఫోర్. గవర్నమెంట్ ఏమని పాస్ చేసిందంటే మీ తాత ముత్తాతల ఆధార్ కార్డులు ఉంటే మీరు ఇక్కడ ఉంటారు, లేకపోతే అండమాన్ నికోబార్లో జైల్లో పడేస్తా అన్నాడు గవర్నమెంట్ అంది. కానీ ముస్లిమ్స్ ఎప్పటికీ అది యాక్సెప్ట్ చేయదు. బికాజ్ ఎందుకంటే కొన్ని తరాల నుంచి ఎవరు అడిగారండి పాకిస్తాన్ని ఇండియా నుంచి విడదీయమని ఎవరు అడగల. ఒకప్పుడు మీరే చెప్పుకొని ముస్లిమ్స్కి వేరే కంట్రీ కావాలని ఎవరు చెప్పలేదు. ఎందుకు? ముస్లిమ్స్ ఎక్కడ ఉన్నా మానవతంగా ఇప్పుడు ఎందుకు ప్రైమ్ మినిస్టర్ కానివ్వండి, మోడీ కానివ్వండి, ప్రతి చోట ఒక ముస్లింని కంపల్సరీగా పెట్టుకుంటారు ప్రైవేట్ సెక్రటరీగా. ఎందుకంటే ఒక ముస్లింకు ఉన్న నమ్మకాన్ని ఏ ఒక్కళ్ళు కూడా బ్రేక్ చేయలేరు. ఎందుకంటే అంత విశ్వాసంగా ఉండే ముస్లిమ్స్ హిందూ మతం గురించి నేను ఒక్క మాట కూడా చెప్పదలుచుకోవట్లే. బికాజ్ ఎవడి మతం అనేది వాళ్ళకి చాలా గౌరవం కాబట్టి. అంతెందుకు, అఘోరా మన విజయవాడలో కొత్తగా అఘోరా ఒకటి తిరుగుతుంది. ఏమని చెప్తుంది? ప్రతి ముస్లిం నా కొడుకుని అని పర్టికులర్గా చెప్తుంది. ఎవ్వరికి కరెక్ట్గా తగలట్లేదామా, ఏదో ఒక రోజు కరెక్ట్గా ఎవరికో ఒకటి తగిలిద్ది. దానికి కంపల్సరీగా 101% చెప్తున్నా ఆన్సర్ అయితే పక్కా దొరికిద్ది. బెదిరిస్తున్నావా? వార్నింగ్ తల వంచుతా, చెడు తలబడితే ఎన్ని తలలైనా తెంచుతా, ముక్కలు మూటగట్టి తుంగభద్రలో తొక్కుతా. अरे इधर मेरा जम
వక్బోర్డు వ్యతిరేకంగా పాదయాత్ర జరుగుతుంటే వాళ్ళకి సంఘీభావంగా చేస్తున్నారు. ఏ ఊరు మీద అన్నారు? పోలవరం. పోలవెన్ను. చాలా మందితో ట్రై చేశా. మన టెంకిపాడు ఎస్ఐ గారితో, ఇక్కడ చాలా మంది ఆర్మీ వాళ్ళు చాలా మందితో కాన్వర్జేషన్ చేశా. సో వాళ్ళు మీడియా ముందు అంటే కెమెరా ముందు రావడానికి భయపడుతున్నారు. సో ఎందుకంటే మేము యాజ్ పర్ రూల్స్ ప్రకారం మేము అలా రాకూడదు అనుకున్నాం. ఓకే ఫర్ దట్. అండ్ మిగతాది ఏంటంటే ఇదంతా మన చేతులారా చేసుకుంది. బికాజ్ ఎందుకంటే మనం ఓటు వేసేటప్పుడు ఆలోచించుకొని ఓటు వేయాలి. ఓటు ఎందుకు వేయాలి, ఓటు వేస్తే మాకు ఏమి ఇస్తారు, మీరు ఈ ఓటు హక్కు మీరు తెలుసుకోండి. మీ ఓటు కోసం మీకు ఎవరేమి ఇస్తున్నారు అనేది ఓటు వేసే ముందు మీరు కనుక్కొని ఓట్లు వేసుకొని దాని తర్వాత ఓట్లు వేయండి. ఎందుకంటే మీరు ఓట్లు వేస్తున్నారు. ఎలక్షన్స్లో ఎన్నికల్లో మనం ఎన్నుకుంటున్నాం వాళ్ళని, వాళ్ళు మనం ఎన్నుకోవట్లా, మేమే వాళ్ళని ఎన్నుకుంటున్నాం. సో 1కి 100 సార్లు ఆలోచించుకొని వాళ్ళు ఇచ్చే 2-3 నోట్లు జేబులో పెట్టుకోవడానికి అసలు కప్పుడికి పడదు. ఇవాళ ఎందుకంటే ఈరోజు బాధపడేది ప్రతి ఒక్క ముస్లిం సోదరుడు బాధపడుతున్నాడు. అండ్ ఇక్కడితో ఇంకా వాళ్ళు మళ్ళీ రేపు ఉందంట ర్యాలీ. సో ఇక్కడ నుంచి మచిలీపట్నం దాకా ర్యాలీ ఉంది. ముస్లిమ్స్ అందరూ కష్టపడుతున్నారు. ఎందుకంటే అది మామూలు విషయం కాదు. గవర్నమెంట్ ఒక రూల్ తీసుకునేటప్పుడు దాని వెనకాల వచ్చే అదుపులు ఏంటనేది ముందు ఒక చిన్న ఆలోచన. మా తరపు నుంచి గవర్నమెంట్ ఒక చిన్న రిక్వెస్ట్, యాజ్ ఆమె ముస్లిం ప్లీజ్. వెళ్తున్న రోడ్డు మీద గజానికి ఒక గుంత చూసినప్పుడు నువ్వు ఎన్నుకున్న లీడర్ వాడి మీద రావాలరా కోపం. స్ట్రీట్ లైట్ వెలగినప్పుడు, వీధిలో చెత్త కొండలా పేరుకుపోయినప్పుడు, గవర్నమెంట్ హాస్పిటల్లో మనుషులు జంతువులు కన్నా హీనంగా ట్రీట్ చేస్తున్నప్పుడు, గవర్నమెంట్ ఆఫీస్లో అడ్డుగడుగున లంచం అడిగినప్పుడు అప్పుడు రావాలరా కోపం. అలాంటి వాడికి ఎవరికి రాదే కోపం. కంట్రీ మారాలన్నా, కరప్షన్ పోవాలన్నా ముందు కామన్ మ్యాన్ మారాలి. మీరు మారాలి. ప్లీజ్ సార్, మేము ఏమడుగుతున్నామంటే మీరు ఇచ్చిన ఆర్డర్ రెట్టి తీసుకోండి. ఎందుకంటే ముస్లిం ఒక్కొక్క మసీద్కి ఒక్కొక్క ఈ స్థలాలకి ఉన్న వాల్యూ చాలా ఎక్కువ. మేము చాలా అంటే రెస్పెక్ట్ ఇస్తాం వాటిని. మీరు అలా గవర్నమెంట్ నుంచి ఒక ఆర్డర్ పాస్ చేసేటప్పుడు చాలామంది దానివల్ల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. బికాజ్ ఎందుకంటే మీ ప్రాపర్టీ అయితే ఎప్పటికైనా మీరు లాక్కుంటారు. అది అందరూ తెలుసు. మీరు లాక్కోవడం తర్వాత సంగతి తర్వాత మేమేం చెప్పదలుచుకో దాని గురించి. ఇంకా సో మీరు ఇచ్చిన ఆర్డర్ బ్యాక్ తీసుకుంటే మాకు చాలా హెల్ప్ఫుల్గా అయితే. ఎందుకంటే మేము చేసిన ర్యాలీకి, మేము చేసిన ధర్నాలకి, ర్యాలీ అంటే జస్ట్ మీరు ఇచ్చిన గవర్నమెంట్ ఆర్డర్కి వ్యతిరేకంగా పోరాడడం అన్నమాట. మీరు దాన్ని చూసి హ్యాపీగా దాన్ని ఆర్డర్ బ్యాక్ చేసుకుంటే వీఆర్ రియల్లీ థ్యాంక్ఫుల్ ఫర్ యువర్ గవర్నమెంట్. ప్లీజ్ సపోర్ట్ అస్. సో ఇక్కడ నుంచి బ్లాగ్ ఎంజాయ్ చేస్తున్నా. అండ్ మిగతాది ఇంకా టైం లేదు, రిటర్న్ అయిపోవాలి. మేము మళ్ళీ రేపు వెళ్తాం. సో బాయ్.